గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 5వ జాతకంలో 5వ చార్ట్లో ఇక్కడ బృహన్ననాడి అనేటువంటి పుస్తకంలో ఏమి ఇచ్చాడు, దాన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు వివరిస్తున్నాను. సో 5th చార్ట్ ఇది. ది మాస్టర్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్స్ ది మెథడ్ రిఫరింగ్ టు దిస్ చార్ట్ హియర్ అనదర్ సిమిలర్ టైప్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ ది నేటివ్ వాజ్ ఎ బోర్న్ ఇన్ రౌద్రి ఇయర్ ఆన్ ది 11th డే. రౌద్రి మనకి 60 సంవత్సరాలు ఉంటాయి కదా, రౌద్రి అనే సంవత్సరంలో పుట్టాడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే పుట్టిన సంవత్సరానికి కూడా సంబంధం ఉంటుంది ఆ వ్యక్తి. ఎలా అయితే మనకి చూడండి, పలానా సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉంటాయి అన్నప్పుడు ఆ సంవత్సరం నాదుడు ఎవరో తీసుకొని రాజు మంత్రి ఎలా చెప్తామో దానికి సంబంధించినటువంటి ఉంటుందన్నమాట. సో అది అలాగే 11th డే ఆన్ ది 11th డే ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది మంత్ విత్ అక్వేరియస్ యాజ్ అసెండెంట్. ఇక్కడ మనకు లగ్నం గురించి కూడా మాట్లాడాడంటే, అక్వేరియస్ అంటే కుంభలగ్నం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే, ది కంజంక్షన్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ కేతు మేడ్ హిమ్ ఇంటెలిజెంట్. ఇక్కడ ప్లానెట్స్ ఎప్పుడు కూడా మనకు నాడీలో ప్లానెట్ ఎలా ఉంది, అది ఎవరు, విద్యకి ఇంటెలిజెన్స్కి కారకుడు బుధుడు. ఆయన ఎగ్జాల్టెడ్ ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. లగ్నం నుంచి, అది కాకుండా లగ్నం నుంచి పంచమాధిపతి. పంచమం అంటే ఆలోచన విధానం. కేతువుతో ఉన్న బుధుడు మరింత ఎక్కువ ఇంటెలిజెన్స్ ఇచ్చే కారకుడు అవుతాడు. కొన్ని బ్రేక్స్ ఇవ్వడం బిజినెస్లోని, అలాగే మనకి చదువులో కొన్ని ఆటంకాలు కలిగించడం. 5th హౌస్ ఫ్రెండ్స్ అండ్ లవర్ కాబట్టి వాళ్ళతో కొంతవరకు బ్రేక్స్ ఉండడం ఇస్తాడు, ఇవ్వడం కాదు, కానీ అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఇస్తాడు ఇక్కడ బుధుడు కనుక ఉండి కేతుతో ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ది కంజంక్షన్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ కేతు మేడ్ హిమ్ ఇంటెలిజెంట్. హీ లివ్స్ ఇన్ ఏ క్యాపిటల్ సిటీ. మంచి క్యాపిటల్ సిటీలో ఉంటాడు ఈ జాతకుడు, ఏదో మారుమూల పల్లెటూరులో ఉండడు అనేటువంటి చెప్తున్నాడు. ఇది ఎలా చెప్తారు అనేది చెప్తాను నేను మీకు. క్యాపిటల్ సిటీ అండ్ హ్యాస్ ఓన్ నేమ్ అండ్ ఫేమ్. ది సన్ అండ్ సాటర్న్ ఇన్ లియో. నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంటుంది. క్యాపిటల్ సిటీలో ఉంటాడు. కారణం ఏమిటంటే పేరు ప్రఖ్యాతలను ఇచ్చే గ్రహం రవి కాబట్టి అది ఓన్ హౌస్లో ఉంటూ కర్మకారకుడు దాంతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఇలా చార్ట్ వచ్చినప్పుడు 8 degrees లోపల ఏమైనా ఉందా సన్కి సాటర్న్కి, అప్పుడు దీనికి ఏవైతే కారకత్వాలు వస్తాయో అవి దెబ్బతింటాయి. కానీ అక్కడ ఉండడం మంచిదే, సన్తో ఉండడం మంచిదే, కానీ 8 degrees లోపల ఉండకూడదు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మెర్క్యూరీ రిసీవ్స్ ది ఆస్పెక్ట్ ఆఫ్ మార్స్ అండ్ రాహు. ప్రతి గ్రహము ఇంకొక గ్రహం యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రకంగా బుధుడ కేతువులు ఇక్కడ ఉంటూ బుధుడు కుజుడు యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ కుజుడు వక్రించి ఉంటాడు. ఎందుకంటే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, రవి నుంచి 5 రాసులు ఇక్కడ ఉండే గ్రహం ఇక్కడ నుంచి ఇంకొక 5 రాసుల వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడున్న రవి ఉన్న ప్రదేశం నుంచి 5 రాసులు అంటే ఏంటి, ఇప్పుడు సింహంలో ఉన్నాడు కదా, 1 2 3 4 5 అంటే ధనస్సు నుంచి మేషం వరకు ఈ 5 రాసుల లోపల ఉండే ప్లానెట్ ఏదైనా వక్రిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైనా అంటే చంద్రుడు కాదు, గురువు కుజుడు శని వక్రిస్తారు. రాహుకేతులు న్యాచురల్గా వక్రి. ఇక వీళ్ళు శుక్రుడు బుధుడు అయితే ఎక్కడా కూడా రవిని దాటి 2 రాసుల నుంచి ముందుకి వెనక్కి వెళ్ళరు. సో ఇది ఎప్పుడైతే వక్రించుంటూ ఈ బుధుడు రిసీవ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు. ఏమిటది చెప్తానని మీకు. చూసుకుంటే కనుక మార్స్ రాహు ఫ్రమ్ పీసెస్ అంటే మీనరాశి. ఓకే, మీనరాశి నుంచి తన యొక్క దీన్ని రిసీవ్ చేసుకుంటుంది. దిస్ మేడ్ ది నేటివ్ డాగ్డ్ పెర్సిస్టెంట్ అండ్ వెరీ ప్రౌడ్. కుజరాహులు కలిస్తే ఏంటంటే మొండితనము, ప్రౌడ్గా ఉండడం, ఎప్పుడు అదే రకమైనటువంటి తత్వం కలిగి ఉంటారని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, లగ్నం నుంచి 2లో వచ్చింది. అది 2వ స్థానం అంటే ఏంటి, వాక్కు స్థానం. 3 అంటే కమ్యూనికేషన్, 2 అంటే వాక్కు. అలాగే 3వ అధిపతి కూడా అయ్యాడు అక్కడ, అంటే కమ్యూనికేషన్ కారకుడు రాహుతో ఉన్నాడు. వక్రించి ఉన్నాడు అంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది కమ్యూనికేట్ చేయడం, అంటే ప్రౌడ్గా ఉండడం. ఎందుకంటే రవి ఒకటి ఓన్ హౌస్లో ఉంది,
కొంత నేమ్ అండ్ ఫేమ్ ఇస్తూ ప్రౌడ్ ఇస్తుంది. కర్మకారకుడు రవితో ఉన్నాడు, నేను చెప్పిందే సాగాలనే తత్వాన్ని ఇస్తుంది. దాంతోపాటు కాస్త వాక్కు బుద్ధికారకుడు ఇంటెలిజెంట్గా ఉన్నాడు కాబట్టి ఏంటి ఇంటెలిజెంట్తో ఒక రకమైన ప్రౌడ్ నేచర్తో జాతకుడు అలా ప్రవర్తిస్తుంటాడు అనేటువంటి చెప్తున్నారు ఇక్కడ. మరి గురు శుక్రులు కూడా ఉన్నారు కదండి 6లో, అంటే దీని ఫలితం దీనికి వస్తుంది. అదేంటో కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ గురు శుక్రులు ఉంటూ గురువు చంద్రుడు పరివర్తనలో ఉన్నారండి, ఎక్స్చేంజ్. దీనివల్ల ఏమిటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు, చెప్తాను నేను మీకు. అలాగే హీ వాజ్ ఆల్వేస్ రిలేషన్స్, హీ వాజ్ ఆల్వేస్ ఫర్ రిలేషన్స్, వీనస్ రిప్రజెంటింగ్ ది నెటివ్స్ వైఫ్. అంటే శుక్రుడు అనేది వైఫ్గా తీసుకోవాలి వీనస్. అయితే ఇంకొక విషయం చెప్తాను నేను పరాశర పద్ధతిలో. లగ్నం నుంచి 6లో శుక్రుడున్నా 11లో శుక్రుడున్నా వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ సో దెర్ ఈజ్ ఎ బ్లెమిష్ ఆన్ వీనస్ అండ్ నేటివ్ వైఫ్ వి డూపుడ్ హ్యాడ్ రిలేషన్స్ విత్ ఎ పర్సన్ అదర్ దెన్ హర్ హస్బెండ్. అంటే ఏమిటి, వీళ్ళ యొక్క వైఫ్ మోసపోవడం జరుగుతుంది వీళ్ళ హస్బెండ్తో కాకుండా అని చెప్తున్నాడు. ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇక్కడ ఏంటంటే కారణం ఏంటంటే శుక్రుడు చంద్రుడు కలుస్తున్నారు. ఎలాగా, గురువుకి చంద్రుడికి పరివర్తన ఉంది. అంటే గురు రాశుల్లో చంద్రుడు ఉన్నాడు, చంద్రరాశిలో గురువు ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఎప్పుడైతే గురువు అక్కడికి వెళ్ళిపోయాడో చంద్రుడికి ఇక్కడికి వచ్చేస్తాడో చంద్రుడికి శుక్రుడికి పడనప్పుడు అందులో ముఖ్యంగా రాహుతో చూడబడుతున్న చంద్రుడు కనుకైతే వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి అది ఏదైనా కావచ్చు, ధనం ఇవ్వడం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మోసపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అదే చెప్తాడు ఇక్కడ. విత్ ఏ అదర్ పర్సన్ ద సన్ సాటర్న్ కాంబినేషన్ ఇండికేట్స్ గవర్నమెంట్. మెర్క్యూరీ ఎగ్జాల్టెడ్ ఇన్ ఎ విర్గో ఆస్పెక్ట్ టు మార్స్ ఇన్ పీసెస్ ఇండికేట్స్ మాస్టర్ ఆఫ్ మిషనరీ. సో హీ హ్యాడ్ ఏ హోల్డ్ ఏ హై పొజిషన్ ఇన్ ఏ వాటర్ సప్లై. అంటే ఇక్కడ ఏంటి, ఈ జన్మజాతకంలో మెయిన్గా ఈ పరివర్తన యోగం వల్లేమో ఈ రకంగా మోసపోవడం చెప్తూ, ఈ కుజుడు ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తున్నాడో బుధుడిని, అది కాకుండా 10th లార్డ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఎందుకు ప్రొఫెషన్ గురించి మాట్లాడాడు ఈ నాడీలో అంటే వీళ్ళ లగ్నం కూడా తీసుకుంటూ ఈ 10వ అధిపతి అవుతున్నాడు. 10 అంటే ప్రొఫెషన్ కారకుడు అవుతూ ఇక్కడ ఉన్నందుకు ఈయన వక్రించి వెనక్కి వచ్చినందుకు ఈ వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి కూడా ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి రవితో ఆస్పెక్టింగ్ అండ్ బుధుడితో ఆస్పెక్టింగ్ కాబట్టి మంచి పొజిషన్లో ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఎగ్జాల్టెడ్ ఏ విర్గో ఆస్పెక్ట్ టు మార్స్ అండ్ పేసెస్ ఇండికేట్స్ మాస్టరీ ఆఫ్ మిషనరీస్ని ఆపరేట్ చేసే దాంట్లో మాస్టరీ చేసినటువంటి వ్యక్తి అయ్యండి. హీ విల్ హోల్డ్ ఏ హై పొజిషన్ ఇన్ వాటర్ సప్లై. వాటర్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ, వాటర్ సప్లై గురించి ఎందుకు మాట్లాడారు ఇక్కడ అంటే వాటర్ ఈ సైన్లో ఉంది. దిస్ ఈజ్ వాటర్ ఈ సైన్. మీనం అనేది జల సంబంధించిన రాశులు, మీనము, వృశ్చికము, కర్కాటకం జలరాశులు, కుంభం అర్ధజల రాశి. వక్రించినప్పటికీ ఇక్కడ అర్ధజల రాశి సంబంధం ఉంది కాబట్టి 10th లార్డ్ అయ్యాడు కాబట్టి అందులో ఎక్స్పర్ట్ అయ్యాడు, నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. ఈ రకంగా ఈ జాతకుడు ఉన్నాడనేటువంటిది ఈ యొక్క చార్ట్లో చెప్పడం జరిగింది.